హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ .in. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. కొన్ని ఏషియన్ మార్కెట్స్ మైనస్లో ఉంటే కొన్ని మాత్రం పాజిటివ్గా ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయింది. తర్వాత అక్కడి నుంచి ఏమాత్రం కూడా కిందకి అనేది రాకుండా డే అంతా కూడా ముందుకే వెళ్ళడం చూసాము. ఓవరాల్గా నిఫ్టీ ఒక రికార్డ్ స్థాయిలో ఈరోజు క్లోజ్ కావడం చూస్తున్నాము. ఫస్ట్ టైం 18,000 పైన నిఫ్టీ క్లోజ్ అయింది. 18,161 దగ్గర నిఫ్టీ ప్లస్ 160 పాయింట్స్ పాజిటివ్గా నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది. ఈరోజు డే హై కానీ గమనిస్తే 18,197 అనమాట. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయింది. అయితే నిఫ్టీ పెరిగినంత పర్సంటేజ్ బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో మాత్రం బ్యాంక్ నిఫ్టీ మనకి మంచి ర్యాలీ అనేది కనపడింది. బట్ ఈరోజు మాత్రం 144 పాయింట్స్ పాజిటివ్గా 38,635 దగ్గర బ్యాంక్ నిఫ్టీ అనేది ఈరోజు క్లోజ్ అయింది. ఓవరాల్గా టాటా మోటార్స్, M&M, టాటా కన్జ్యూమర్ లాంటి స్టాక్స్ ఈరోజు చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూసాము. మరోవైపు మారుతి, ONGC, SBI లైఫ్ లాంటి స్టాక్స్లో ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ నిఫ్టీలో కనపడింది, అంటే నిఫ్టీ స్టాక్స్లో అనమాట. ఇక స్టాక్ ఆఫ్ ది డే చెప్పాలి అంటే అందరు తెలిసిందే టాటా మోటార్స్. లాస్ట్ కొన్ని రోజులుగా ఈ స్టాక్ న్యూస్ ఫ్లో అనేది మనం చూస్తున్నాం. చాలా పాజిటివ్ అంశాలు ఈ స్టాక్ మీద మనకి ప్రభావం చూపిస్తున్నాయి. అంటే ఈ స్టాక్ ముందుకు వెళ్ళడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈరోజు కూడా ఈ స్టాకు 21% ఈరోజు మనకి పెరగడం చూసాము. 510 దగ్గర ఈ స్టాకు క్లోజ్ కావడం చూస్తున్నాము. ఇక ఓవరాల్గా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కనుక గమనిస్తే 868 స్టాక్స్ అడ్వాన్సెస్ అనమాట. డిక్లైన్ 774 ఉన్నాయి. సో మనకి అంటే మార్కెట్ ఇంత పాజిటివ్గా క్లోజ్ అయినప్పుడు మనకి కొంచెం అడ్వాన్స్ ఎక్కువ ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం సైకలాజికల్గా అంటే నిఫ్టీ న్యూ లైఫ్ టైమ్ హైస్ వైపు వెళ్తున్నప్పుడు ఏంటంటే కొంచెం సెల్లింగ్ అనేది సైకలాజికల్ సెల్లింగ్ అనేది వస్తుందండి. అంటే స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఎందుకంటే మార్కెట్స్ బాగా పెరిగిపోతున్న ఉద్దేశంతో, భయంతో కొంతమంది ప్రాఫిట్స్ని తీసుకుంటుంటారు అనమాట. సో దాని కారణంగా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో చాలా స్టాక్స్లో ఈరోజు సెల్లింగ్ అనేది చూసాము. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్ నుంచి చాలా స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. ఇక ఫ్యూచర్స్లో ఏ విధంగా ఉన్నాయి పొజిషన్స్, ఏ విధంగా బిల్డ్ అవుతున్నాయి. ఫ్యూచర్స్లో మాత్రం ఎక్కువగా షార్ట్ కవరింగ్ అనేది మనం చూసామండి. మెజారిటీ స్టాక్స్ షార్ట్ కవరింగ్, ఈవెన్ లాంగ్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. కానీ ఎక్కువ పర్సంటేజ్ పరంగా గమనిస్తే షార్ట్ కవరింగ్ ఉంది, దాని తర్వాత లాంగ్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. అయితే షార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ లేలాండ్లో ఈరోజు షార్ట్ కవరింగ్ వల్ల పెరిగింది, సెయిల్ షార్ట్ కవరింగ్ వల్ల పెరిగింది, ఈవెన్ టాటా మోటార్స్ కూడా ఈరోజు షార్ట్ కవరింగ్ వల్ల పెరిగిన స్టాక్స్ అనమాట. సో ఇక్కడ నుంచి నిఫ్టీ మనకి ఆల్రెడీ మనం చూసాము ఒక నాన్ స్టాప్ ర్యాలీ అనేది నిఫ్టీలో చూస్తున్నాము. సో అటు గ్లోబల్ క్యూస్ పరంగా మనకి అంత సపోర్ట్ చేయకపోయినా కూడా మనం ముందుకు దూసుకువెళ్తున్నాం అనమాట. సో ప్రతిరోజు కూడా ఒక రికార్డ్ స్థాయిలో నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి నిఫ్టీ నెక్స్ట్ లెవెల్ ఏంటి, మనకి ముందుకు వెళ్తే ఎంతవరకు వెళ్ళొచ్చు. సో నిఫ్టీకి గతంలో మనం 18,250, 260 ఆ లెవెల్స్ అనుకున్నాము. సో అది ఒకటి రెసిస్టెన్స్ అనమాట. దాని తర్వాత 18,500 అనేది నెక్స్ట్ లెవెల్గా చెప్పగలుగుతాను నిఫ్టీకి, మనకి పైకి. ఇంకా డౌన్ సైడ్ కానీ వస్తే ఇన్ని రోజులు మనం నిఫ్టీకి 17,950 దగ్గర బాగా మనకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసింది. అంటే దాన్ని దాటి రాలేదు. ఈరోజే దానిపైన మనకి క్లోజ్ కావడం చూస్తున్నాము. సో 17,950 అనేది మనకి ఒక సపోర్టు. దాని తర్వాత 17,650 అనేది ఒక సపోర్ట్గా ఉండవచ్చు. ఓవరాల్గా నిఫ్టీ మనకి 17,650 నుంచి 18,400 ఆ లెవెల్స్లో కొనసాగడానికి అవకాశం ఉంది, ఈ రేంజ్ అనమాట నిఫ్టీలో. అయితే మనకి రిజల్ట్ సీజన్ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువగా ఇక్కడ నుంచి స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మనకి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అది మిడ్ క్యాప్ అయినా కావచ్చు, ఈవెన్ లార్జ్ క్యాప్ అయినా కావచ్చు, ఆర్ సెక్టర్ పరంగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనకి కొనసాగడానికి అవకాశం ఉంది. ఇక ఈరోజు మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత ఐటీ మేజర్ అయిన ఇన్ఫోసిస్ రిజల్ట్ అనౌన్స్ చేసింది. బైలార్ చెప్పాలి అంటే రిజల్ట్ బాగున్నాయండి. అంటే మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, టైం లేని కారణంగా. ఆ రిజల్ట్ అయితే బాగున్నాయి. మరోవైపు TCS రిజల్ట్ పరంగా అంత గొప్పగా రాలేదు, బట్ ఇన్ఫోసిస్ మాత్రం రిజల్ట్ బాగానే అనౌన్స్ చేసింది. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇక మనకి రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్లో డిక్సన్ టెక్నాలజీస్ గురించి ఒకరు అడిగారు. సో ఇది దగ్గర 52 వీక్ హైస్ దగ్గరే ఉంది. రీసెంట్గా ఈ స్టాకు ఒక కన్సాలేషన్ నుంచి ఒక మంచి అప్ ట్రెండ్కి వచ్చిందండి. అయితే ఇది కానీ గమనిస్తే లాస్ట్ 1 yearలో దగ్గరగా మనకి 52 వీక్లో కానీ గమనిస్తే 1700 ఉండేది. అక్కడ నుంచి మల్టీ బ్యాగర్ అయిపోయిన స్టాక్ అనమాట. వీళ్ళ మెయిన్ బిజినెస్ పరంగా గమనిస్తే వీళ్ళు ఏంటంటే ఎలక్ట్రానిక్స్లో ఉన్నారు. అంటే వీళ్ళు అటు ఎల్ఈడి టీవీస్ కానివ్వండి, తర్వాత
హోమ్ అప్లయన్సెస్లో వాషింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కంపెనీస్కి తయారు చేసి ఇస్తారండి వీళ్ళకి. అంటే వీళ్ళ బ్రాండ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ ఉంది, శాంసంగ్ టీవీస్ వీళ్ళు అసెంబుల్ చేస్తారన్నమాట. సో గతంలో మనకి అంటే లాస్ట్ ఒక 1 year బ్యాక్ ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, అంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద నిషేధం విధించడం అనేది ఈ కంపెనీకి బాగా పాజిటివ్ అంశంగా, ఈ కంపెనీకి పాజిటివ్ అంశమైంది. సో దాని కారణంగా ఈ స్టాక్లో మంచి బ్రహ్మాండమైన ర్యాలీ వచ్చిందనమాట. మల్టీబ్యాగర్ అయిపోయింది. సో అటు సెల్ ఫోన్స్తో పాటు ఇంతకుముందు చెప్పినట్టుగా హోమ్ అప్లయన్సెస్లో కూడా వీళ్ళు పెద్ద కంపెనీస్కి అసెంబుల్ చేసి, అంటే కాంట్రాక్ట్ తీసుకొని వీళ్ళు తయారు చేసి వాళ్ళకి ఇస్తుంటారు. ఇది వీళ్ళ బిజినెస్ అనమాట. అయితే వీళ్ళకి ఏంటంటే ఆబ్వియస్గా ఏంటంటే ఇటువంటి బిజినెస్లో ఏంటంటే మార్జిన్స్ బాగా తక్కువ ఉంటాయండి. చాలా తక్కువ మార్జిన్స్ ఉంటాయి వీళ్ళకి. సో అది మైనస్ పాయింట్. ఓవరాల్గా గ్రోత్ పరంగా బాగానే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 quarters కొంచెం గ్రోత్లో కూడా కొంచెం తగ్గింది. అంటే దానికి ముందు స్ట్రాంగ్ గ్రోత్ ఉన్నది కాస్త రెవెన్యూస్ కానివ్వండి, మార్జిన్స్ కానీ తగ్గాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ కంపెనీ వాల్యుయేషన్స్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్. ప్రస్తుతానికి 182 PE దగ్గర ఉంది. వీళ్ళు మార్జిన్స్ ఇంప్రూవ్ చేసుకుంటేనే మనకి ఈ స్టాక్ అందుబాటులోకి వస్తుందండి. లేకపోతే ఈ లెవెల్లో బాగా ఎక్స్పెన్సివ్. ఓవరాల్గా ఫ్యూచర్ అయితే బాగుండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంత వాల్యుయేషన్స్లో ఈ స్టాక్ని ఫ్రెష్ బయింగ్ అయితే నేను వద్దని చెప్తాను. అయితే పెరగొచ్చేమో, ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే లిక్విడిటీ బాగుంది, పెరగొచ్చేమో. బట్ ఇక్కడ నుంచి వీళ్ళు మార్జిన్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం ఈ కంపెనీకి పాజిటివ్గా ఉంటుందండి. ఇది ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్గా బై చేయాలనుకునే వాళ్ళు, అంటే ఆల్రెడీ కొన్న వాళ్ళు ఇంకా కొనాలనుకుంటే మాత్రం ఇప్పుడే వద్దు, వెయిట్ చేయండి. ఇది డిక్సన్ టెక్నాలజీస్ గురించి. ఇక హికాల్ గురించి అడుగుతున్నారండి. కంటిన్యూగా మనకి మెసేజ్ పెడుతున్నారు. ఇది కానీ గమనిస్తే రీసెంట్ హైస్ నుంచి బాగా కరెక్ట్ అయిందండి. దగ్గర 740 దగ్గర హై అనమాట ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి 500 బిలో, ఈరోజు కూడా ఇది బాగా తగ్గింది. స్టాకు 500 బిలో వచ్చింది. సో ఎందుకు పడుతుంది అని అడుగుతున్నారు. సో ఈ స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే అండి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్టాక్ బాగా పెరుగుతూ ఉంటుందండి. దాంతో కొన్ని రోజులు మళ్ళీ ఆ స్టాక్లో భారీగా సెల్లింగ్ ఉంటుంది. గతంలో మనం చాలాసార్లు సందర్భాలు దీని గురించి చెప్పుకున్నాము. స్టాక్ అంటే స్టాక్లో కొంత ఫండ్ బయింగ్ కావచ్చు, లేదా ఈ ఆపరేటెడ్ గేమ్ కావచ్చు, రకరకాల కారణాలు ఉంటాయండి. సో ఏదేమైనప్పుడు కూడా కొన్ని హాట్ స్టాక్స్ ఉంటాయి. అంటే న్యూస్ బేస్డ్ పెరగడము, న్యూస్ అయిపోగానే ఆ స్టాక్ వీక్ కావడము, లేకపోతే బిగ్ ప్లేయర్స్ ఎగ్జిట్ కావడం, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. స్పెక్యులేషన్లో బాగా జరుగుతుంటుంది. ఇవి మంచి ఈవెన్ ఫండమెంటల్ మంచి కంపెనీలో ఇది జరుగుతుంటుంది. ఫండమెంటల్ లేని కంపెనీస్లో కూడా అదే జరుగుతుంది. కాకపోతే ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలో మనం ఉండే అది పడినా కూడా హోల్డ్ చేయగలిగితే మళ్ళీ మనకి భవిష్యత్తులో మళ్ళీ మన రేట్ వస్తుంది. అదే ఫండమెంటల్స్ లేకుండా ఓన్లీ స్పెక్యులేషన్లో భాగంగా స్టాక్ని ఆపరేటర్ పెంచితే ఆ స్టాక్ మళ్ళీ ఆ రేట్ రాదండి. కాబట్టి ఏంటంటే అటు మంచి కంపెనీలో ఉండడం అనేది ఎప్పటికీ మంచిదే. సో హికాల్ కూడా ఫండమెంటల్గా ఓకే కంపెనీ అండి, ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ. సో వీళ్ళు ఏంటంటే ఫార్మస్యూటికల్లో ఉన్నారు, తర్వాత కెమికల్స్లో ఉన్నారు అనమాట. ఫార్మస్యూటికల్లో కూడా వీళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ రీసెర్చ్ మ్యానుఫ్యాక్చర్స్లో ఉన్నారు, ఏపీఎస్లో ఉన్నారు. దీంతోపాటు యానిమల్ దాంట్లో కూడా ఉన్నారండి. యానిమల్ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారనమాట. 60% ఫార్మస్యూటికల్, 40% కెమికల్స్. అయితే ఇప్పుడు మనకి కొంచెం సెంటిమెంట్ అనేది ఫార్మా కంపెనీస్కి అంత గొప్పగా లేదు. సో ఏదేమైనప్పుడు కూడా ఈ స్టాకు ఇంకొంచెం వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి స్టాకే. ఇది కూడా వాల్యుయేషన్స్ ఈవెన్ ఇంత కరెక్ట్ అయినా కూడా 36-38 PE దగ్గర ఉందండి. సో గ్రోత్ పరంగా అయితే అంత అద్భుతమైన గ్రోత్ అయితే వీళ్ళు కనపరచలేకపోయారన్నమాట లాస్ట్ ఒక 1.5 yearలో. అంటే దానికి ముందు ఫ్రాడ్గా ఉండే లాస్ట్ 1.5 yearలో కొంచెం ఎంతో కొంత పర్లేదు. కాకపోతే మిగతా కంపెనీస్ ఇదే సెక్టర్లో ఉన్న మిగతా కంపెనీస్తో చూస్తే అంత అద్భుతమైన గ్రోత్ అయితే కనపరచలేకపోయారు. బట్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి, మంచి స్టాకే, హోల్డ్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు. అయితే ఫ్రెష్గా కొనాలంటే మాత్రం వద్దని చెప్తాను. అంటే ఫ్రెష్గా యావరేజ్ చేసుకోవాలి, హైయర్ లెవెల్స్ కొన్న వాళ్ళు యావరేజ్ చేసుకోవాలంటే మాత్రం ఇప్పుడే వద్దు, కొంచెం వెయిట్ చేయండి. తర్వాత రాడికో ఖైతాన్ గురించి అడుగుతున్నారు. రాడికో ఖైతాన్ ఇది ఏంటంటే లిక్కర్ కంపెనీ అండి. ఇండియాలో ఇది ఇంకా చెప్పాలంటే సెకండ్ లార్జెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఫండమెంటల్ పరంగా బాగానే ఉందండి. అయితే ఇది కూడా వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్. గతంలో ఈ స్టాక్ నేను దగ్గరగా 560లో రికమెండ్ చేశాను 8 months బ్యాక్. అక్కడ నుంచి 100% పెరిగింది. ఈవెన్ నేను చెప్పిన స్టాక్ అయినా కూడా వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్. కాకపోతే ఏంటంటే మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి ఇది. సో వీళ్ళు ఏంటంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్తో పాటు ఇండియన్ మేడ్ ఇండియన్ లిక్కర్ తయారు చేస్తారు. అటు ఫారెన్ బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళకి. ఫారెన్ బ్రాండ్స్ని వీళ్ళు ఇండియాలో తయారు చేస్తారు. తర్వాత వీళ్ళ ఓన్ బ్రాండ్స్ అనేది కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ విస్కీలో 8 PM అనేది వీళ్ళది చాలా స్ట్రాంగ్ బ్రాండ్ ఉంది. దాని తర్వాత రీసెంట్గా మనకి మ్యాజిక్ మూమెంట్స్ అని వోడ్కాలో మంచి బ్రాండ్ క్రియేట్ చేశారు. సో దానికి సేల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి అనమాట. దీంతోపాటు డిఫెన్స్ వాళ్ళకి కూడా వీళ్ళు సప్లై చేస్తారనమాట. సో ఓవరాల్గా అంటే ఈ సెక్టర్ పరంగా మంచి భవిష్యత్తు ఉందండి. లిక్కర్ పరంగా మన ఇండియాలో
గ్రోత్ అనేది మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఫ్యూచర్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాకే. దీంట్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్కి బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్లో ఇంకా కొత్తగా కొనాలనుకునే వాళ్ళు కొనుక్కోమని చెప్తాను. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాకేనండి. దీంతోపాటు చాలామంది ఏంటంటే ఐపీఓకి రాకముందు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో చాలామంది కాల్స్ చేస్తున్నారండి మాకు. డెఫినెట్గా ఐపీఓకి రాకముందు కొన్ని మనకి షేర్లు అందుబాటులో ఉంటాయి. మా ద్వారా మీరు ప్రాఫిట్ మాస్టర్ ద్వారా కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ బజార్ ఉంది, అది మా ద్వారా మీరు తీసుకోవచ్చు. దీంతోపాటు కొన్ని స్టాక్స్ని మేము స్ట్రాంగ్ మా క్లయింట్స్కి మేము స్ట్రాంగ్గా కొనిపిస్తున్నామండి. అందులో 5 స్టార్ ఫైనాన్స్ అని ఒకటి ఉంది, ఎన్బిఎఫ్సి అండి. చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. దగ్గరగా ఒక 2016లో 15 crores రెవెన్యూస్ నుంచి ఈరోజు 850 crores రెవెన్యూస్కి వచ్చారండి. అంటే 4-5 ఏళ్లలో చాలా రోబస్ట్ గ్రోత్ అనేది మనం చూసామన్నమాట. ఇది ఎర్లీ స్టేజ్ నుంచి గ్రోత్ స్టేజ్లో ఉంది స్టాక్ అనమాట. మంచి భవిష్యత్తు ఉంది దీనికైతే. 5 స్టార్ ఫైనాన్స్ అనే అది మేము రికమెండ్ చేస్తున్నాము. దీంతోపాటు ఇప్పుడే మనం అనుకున్న లిక్కర్ కంపెనీ ఒకటి బీర్ అని, అంటే B9 బెవరేజెస్ అనమాట. ఇది కూడా 4 crores నుంచి, అంటే 2016లో సేల్స్ 4 crores ఉండేవి, 4 కోట్లు ఉండేవి. అది 2019కి 194 crores వచ్చింది. సో ఇది కూడా మేము రికమెండ్ చేస్తున్నాము. ఇది ఎర్లీ స్టేజ్లో ఉంది, ఇది గ్రోత్ స్టేజ్ కూడా కాదు, ఎర్లీ స్టేజ్లో ఉంది. దీని వాల్యుయేషన్స్ రఫ్గా 1500 crores నుంచి 1800 crores అనమాట బీరాది. అయితే ఇంత గ్రోత్ అనేది అంటే వీళ్ళు ఏదంటే బీరా అనేది బీర్ కంపెనీ ఇది. సో క్రాఫ్ట్ బీర్ ప్రీమియం బీర్ అనమాట. క్రాఫ్ట్ బీర్లో ఉన్నారు, ఒక బీర్ ఒకటే వీళ్ళు తయారు చేస్తారనమాట. మంచి గ్రోత్ అనేది ఉంది. బెంగళూరు బేస్డ్ కంపెనీ. వీళ్ళు ఇప్పుడు నార్త్లో కూడా ఒక ప్లాంట్ అనేది పెట్టబోతున్నారు. సో నేను అనుకోవడం నెక్స్ట్ ఇయర్కి ఇది దగ్గరగా 550 నుంచి 600 crores దాకా రెవెన్యూ రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ B9 అంటే B9 బెవరేజెస్ అనేది లాస్లో ఉంది. ఇది మాత్రం 5 స్టార్ ఫైనాన్స్ అనేది మంచి బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ ఉన్నారు. 250 crores 850 crores మీద 250 crores ప్రాఫిట్లో ఉన్నారు. అంటే ఇంత ప్రాఫిట్లో ఉన్న ఎన్బిఎఫ్సి మనకి ప్రస్తుతానికి లిస్టెడ్ కంపెనీస్లో కూడా లేవు. దీంట్లో ఆల్రెడీ కేకేఆర్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉన్నారన్నమాట. సో ఇది ఐపీఓకి రాబోతుంది. అయితే డిసెంబర్ ఆర్ జనవరిలో రాబోతుందండి 5 స్టార్ ఫైనాన్స్ అనేది. బీర్ అనేది ఇప్పట్లో అంటే ఇమీడియట్గా నెక్స్ట్ 2-3 నెలల్లో ఐపీఓకి రాకపోవచ్చు, కొంచెం లేట్ కావచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ 2 స్టాక్స్ అనేవి ఒకటేమో ఎర్లీ స్టేజ్లో ఉంది, ఇంకోటి గ్రోత్ స్టేజ్లో ఉంది. కాబట్టి ఈ 2 స్టాక్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మా ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.